హలో వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ గనక నిజంగా ఇప్పుడు మొబైల్ ఫోన్ల లాగా అందరికీ అందుబాటులో వస్తే అది అన్ని రంగాలపైన, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి రంగాలపైన, మానవ వనరుల మనుగడపైన విపరీత ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. అంతేకాదు, కల్కి సినిమాలో చూపించినట్లు చాలా మంది బతుకులు దుర్భరం అయిపోవచ్చును అంటున్నారు. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినీ సంగీత పరిశ్రమపై కృత్రిమ మేధా ప్రభావం ఇంకా దారుణంగా ఉంటుంది అంటున్నారు. ఎలా అంటారా? కృత్రిమ మేధస్సుతో ఇప్పుడు నెట్లో అందుబాటులో ఉన్న మ్యూజిక్ యాప్లు ఉపయోగించి సంగీత దర్శకులు లేకుండానే మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు. లిరిక్స్ ఇస్తే క్షణాల్లో పాట తయారైపోతుంది. అలాగే ఏ సబ్జెక్ట్ మీద పాట కావాలిస్తే దాని మీద లిరిక్స్ రాసేసే యాప్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, ఏ గాయకుడు లేదా ఏ గాయని స్వరంలో పాట రికార్డ్ చేసుకోవాలంటే ఆ గాయకుల వాయిస్ లో పాట వచ్చేస్తుంది. ఇక మరి పాటకు రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఎందుకు? ఇటువంటి యాప్లను ఉపయోగించి తయారు చేసిన పాటల్ని ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ గారు కూడా వినిపించారు. దీని మీద సినిమా పరిశ్రమలో ఎవరికి తోచినట్లు వారు లోపల దిగులుతోనే స్పందిస్తూ ఉన్నారు. అయితే కృత్రిమ మేధస్సుతో తయారు చేసే పాటలు మాత్రమే వినే తరం ఇంకా రాలేదు. కొన్నాళ్ళు ఈ మానవ నిర్మిత సంగీతం పాటలు వినే తరాలు అంతరించి కృత్రిమ మేధతోనే బతికే యుగంలోకి జీవితాలు అడుగు పెడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో రూపంలో ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. మీరేమంటారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.